నిన్న అంటే సోమవారం నాడు మార్కెట్ నిఫ్టీ దాదాపు ఒక 80-120 పాయింట్ల గ్యాప్ అప్‌తో రావాలి. గ్యాప్ డౌన్‌తో వచ్చింది. బ్రహ్మాండమైన రికవరీతో వచ్చింది. ఏకంగా 250 పాయింట్ల లాభం అయితే అంటే రికవరీ అయితే వచ్చింది. ఈరోజైతే కన్ఫర్మ్‌గా మనకి మార్కెట్‌లో సూపర్ గ్యాప్ డౌను. కాకపోతే విచిత్రం ఏంటంటే మార్కెట్‌లో ఇంత పెద్ద నెగెటివ్ న్యూస్ ఉన్నా కూడా ఈరోజు మార్కెట్ కొంచెం సస్టైన్ అని చెప్పాలి. మంచి రికవరీ వచ్చింది. నిన్నటి దాదాపు లోయెస్ట్‌కి వెళ్ళినా కూడా అక్కడి నుంచి మంచి రికవరీ వచ్చింది. మార్కెట్ టోటల్‌గా అయితే మాత్రం ఈరోజు నెగెటివ్ జోన్‌లోనే ఉంది. ఈరోజు మనకి నిఫ్టీలో ఎక్స్‌పైరీ ఉన్నా కూడా అంత పెద్ద మ్యాజిక్‌లేమి లేవు. అంటే ఒక 200 పాయింట్లు పడటం, 200 పాయింట్లు పెరిగిపోవటం ఏం లేదు. సైడ్ వేలో ఉంది టోటల్‌గా. బేరిష్ మార్కెట్‌లో ఉంది. నష్టాలతోనే ముగిసింది. మొన్నటి వరకు హార్మూజ్‌లో నౌకల రాకపోకలకి ఎటువంటి ట్యాక్స్ ఎవరికీ చెల్లించనక్కర్లేదు అని చెప్పి అతి పెద్ద గొప్ప వాగ్దానాలు చేసిన మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇప్పుడు కొత్తగా ఇంకొక రాగం అయితే ఎత్తుకున్నారని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు కొత్తగా ఆయన హార్మూజ్‌ని మేము కూడా రక్షిస్తాము. మేమే రక్షిస్తాము. దీంట్లో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాము. కార్గో షిప్స్ తీసుకెళ్ళే కాస్ట్‌లో మాకు 20% పెనాల్టీ కట్టాలని చెప్తారనమాట. సో, దీని ద్వారా ఏముంది ఇక ఒక దెబ్బకి 16 పెట్లు అన్నట్టు మన మార్కెట్‌లో క్రూడ్‌కైతే మళ్ళీ రెక్కలొచ్చినాయి. నిన్న ఒక రూ. 500 ఈరోజు ఒక 500, రూ. 600 పెరిగిపోయింది బ్రహ్మాండంగా. సో, మన మార్కెట్‌కి క్రూడ్ పెరగటం అనేది నెగెటివ్ కదా! సో, ఇప్పుడు కొత్తగా ఏమైందంటే హర్మూజు జలసంధికి ఇటువైపు అమెరికా వాళ్ళు, అటువైపు ఇరాన్ వాళ్ళు బ్రహ్మాండంగా టోల్ గేట్లు పెట్టి కూర్చున్నారనమాట. ఇద్దరు కూడా చెరొక 20% టోల్ వడ్డింపు చేస్తారు. అయినా అరబ్ దేశాలు అమెరికాకి ఎందుకు పే చేస్తాయి టోల్ గేట్ చెప్పండి? కట్టేదేదో ఇరాన్‌కే కడతాయి. ఇరాన్‌తో ఒప్పందాలు చేసుకుంటాయి. ఇరాన్ నుంచి రక్షణ పొందుతాయి గానీ, అమెరికా వల్ల ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, లేదా మిగతా అరేబియా కంట్రీస్‌కి వచ్చిన లాభమేంటో ఆ దేశాలకే తెలుసు కాబట్టి అటువంటి పిచ్చి పనులైతే చెయ్యవు. ఎన్‌టీపీసీ ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 20,500 కోట్ల రూపాయలతో ఒక మెగా ప్రాజెక్ట్, మెగా థర్మల్ ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతుంది. ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ దాదాపు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. సో, ఇది ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించి మంచి వార్తే. కాకపోతే ఎన్‌టీపీసీలో పెద్ద మొమెంటం అయితే రాలేదు ఈ వార్త వల్ల. స్పెయిన్‌కి చెందిన సబ్మెర్ గ్రూప్ ఒకటి మన దేశంలో మనం సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఒక పెట్టుబడి అయితే పెట్టబోతున్నారన్నమాట జాయింట్ వెంచర్‌తో. సో, ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు $2 బిలియన్ల అంటే సుమారుగా 19,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ ప్రాజెక్టు మధ్యప్రదేశ్‌లో పెట్టబోతున్నారు. దీని ద్వారా డైరెక్ట్‌గా ఒక 5,000 ఉద్యోగాలైతే వస్తాయి. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే దీనికి 3, 4 రెట్లు వస్తాయన్నమాట. దాంతో సబ్సిడరీ అలాగే యాన్సిలరీ యూనిట్స్ కలుపుకుంటే దాదాపు 3-4 రెట్లు యూనిట్స్ కూడా వస్తాయి అక్కడికి. మధ్యప్రదేశ్ ఆల్రెడీ ఇండస్ట్రియల్‌గా చాలా డెవలప్‌మెంట్, చాలా గ్రోత్ ఉన్న స్టేటు. సో, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మన మార్కెట్‌లో పెట్టుబడి గురించి అయితే ఒక మంచి వార్త వచ్చిందని చెప్పొచ్చనమాట. మన మార్కెట్‌లో చాలా రోజుల నుండి అనేక సెగ్మెంట్ నుంచి మార్కెట్‌లో విపరీతమైన సెల్లింగ్ చేస్తున్న ఎఫ్‌పిఐస్ అయితే కనుక మళ్ళీ రెట్టొచ్చారని చెప్పొచ్చనమాట. సో, జూలైలో ఇప్పటివరకు దాదాపు 15,160 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే పెట్టారు. దీని ద్వారా మన డాలర్ యొక్క డిమాండ్ బాగా తగ్గుతుంది. అందువల్ల మన దేశానికి 2 విధాలుగా లాభం అనమాట. పెట్టుబడుల రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ మనకి ఇండియాలోకి వస్తుంది. ఇన్‌ఫ్లో అంటారు. అలాగే మన దేశం నుంచి డాలర్ రూపంలో బయటికి పోయేది కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా! సో, వస్తురో, నోస్తురో అనే అకౌంట్స్ అన్నీ కూడా కొంచెం కంఫర్ట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇదొక మంచి విషయం మార్కెట్‌కి సంబంధించి. టాటా గ్రూప్‌కి చెందిన టాటా పవర్ ఎల్లప్పుడూ ఒక మంచి కంపెనీ, ఒక అద్భుతమైన కంపెనీ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఈ టాటా గ్రూపు, టాటా పవరు దాదాపు 300 కోట్ల రూపాయలతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే పెట్టబోతుందనమాట. ఇది బాంబే సిటీ యొక్క ఎలక్ట్రికల్ అవసరాలైతే బ్రహ్మాండంగా తీర్చబోతుంది. సో, బాంబే సిటీకే కాదు చెప్పాలంటే రైల్వే ట్రాక్స్, రైల్వేలకి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అన్నీ కూడా అంటే సప్లైతో కూడా టాటా పవరే చేస్తుంది. అందువల్ల ఇది టాటా పవర్‌కి సంబంధించి చాలా మంచి వార్త. మార్కెట్‌లో ప్రారంభమైన వెంటనే దూకేయకూడదు. 9 గంటల 15 నిమిషాలకే ట్రేడింగ్ తీసేసుకోకూడదు. మార్కెట్‌లో కూలింగ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ అలాగే డస్ట్ క్లియరెన్సు ఇలా రకరకాలుగా ఉంటుంది సెగ్మెంట్స్ అనమాట. మినిమమ్ ఒక 15 నిమిషాల నుంచి అరగంట కాదు. ఒక్కొక్కసారి ఏదైనా ఒక స్టాక్ తీసుకోవాలంటే మనకి బహుశా ఒక్కొక్క రోజు దొరక్కపోవచ్చు. మార్కెట్‌లో ఈరోజు అంత నెగటివిటీ ఉంది. ఒక పక్క ట్రంప్ గారి స్టేట్మెంట్లు, ఒక పక్క క్రూడ్ భయంకరంగా పెరిగింది. అలాగే మార్కెట్ టోటల్‌గా సెల్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, పడుతూ ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎంత పెద్ద స్టాక్ అయినా కూడా ఎంతో కొంత పడుతుంది. అందువల్ల మార్కెట్‌లో చాలా చాలా స్థిమితంగా ఉండాలి. వెయిట్ చేయాలి. కంగారు పడిపోయి వెంటనే దూకితే నష్టాలు తప్ప లాభాలుండవు. ఒక అరగంట లేట్ అయితే వచ్చి నష్టమే ఉండదు. ప్రశాంతంగా ఉండాలి. మార్కెట్‌లో ఈరోజు చెప్పాలంటే నేను ఈరోజు కూడా స్ట్రాంగిల్ చేద్దాం అనుకున్నాను. కానీ
మార్కెట్‌లో రికవరీ అయితే రావట్లేదు. అంత పెద్ద రికవరీ అయితే రావట్లేదు. వచ్చిన రికవరీ కూడా కొంచెం అది చెప్పాలంటే ఫాల్స్ రికవరీ. అందువల్ల వెయిట్ చేసాం మనం. 9:30 ఆ ప్రాంతాలు ఒక 15 నిమిషాలు లేట్ అయిందనుకోండి. ఆ ప్రాంతాల్లో మనం ఈరోజు ఎక్స్‌పైరీ ఉన్నటువంటి 24,200 పుట్ ఒకటి తీసుకున్నాం. రూ. 98 దగ్గర తీసుకున్నాం. ఇది మనం ఎంత పెట్టుకున్నాం టార్గెట్ 148 ఆ ప్రాంతాల్లో పెట్టినాడు. ఒక 50 పాయింట్లు మనకు బ్రహ్మాండంగా వచ్చింది. ఆ తర్వాత ఇది 192కి వెళ్ళిందనుకోండి. కాకపోతే మనకి 50 పాయింట్లు ఈరోజు బ్రహ్మాండంగా వచ్చింది. సాలిడ్‌గా వచ్చింది చాలు. మనం రోజుకి 1, 2 ట్రేడ్స్ చేస్తే చాలా గొప్ప. ఫస్ట్ కాల్ ఫెయిల్ అయితే దాన్ని రికవరీ చేసుకోవడానికి ఇంకొక ట్రై చేస్తాం తప్ప 2, 3, 4 రోజంతా కూర్చొని గంటకొక కాలు, మల్టీ కాల్స్ ఇటువంటి టెన్షన్ లేదు. ఒకే ఒక కాలు, ఒకటి రాంబాణం అంతే. టార్గెట్ హిట్ అయిందా? రామరామ్‌జీ నమస్కారం. మనం వేరే పని చూసుకుందాం. గత రాత్రి అమెరికన్ మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క ఏడీఆర్ బాగా పడింది. అందువల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా పడుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పడిందంటే అన్ని సెగ్మెంట్లు, అన్ని సెక్టార్స్ పడతాయి. అన్ని ఇండెక్స్‌లు కూడా పడతాయి. అందువల్ల ఈరోజు మార్కెట్ పడటంలో పెద్ద విచిత్రమే లేదు. కాకపోతే ట్రంప్ గారు అంత పెద్ద థ్రెట్‌ను, అంత పెద్ద వార్నింగ్ ఇచ్చినా కూడా మన మార్కెట్‌లో రిపీటెడ్‌గా రికవరీ అయితే వస్తుంది. అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. చూద్దాం రేపేం జరుగుద్దో. చివరికి సెన్సెక్స్ కేవలం ఒక 562 పాయింట్లు నష్టంతోనే 77,054 వద్ద క్లోజ్ అయింది. అంటే దీనికి కూడా సెన్సెక్స్‌కి కూడా రిపీటెడ్‌గా ఈ 77,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే వస్తుంది. చూద్దాం బ్రేక్ అవుతుందో, ఇక్కడి నుంచి విపరీతంగా పెరుగుతుందో. అలాగే బ్యాంక్ ఎక్స్ కూడా 65,000 దగ్గర సపోర్ట్ అయితే పట్టుకుంటుంది రిపీటెడ్‌గా ఇది కూడా. సో బ్యాంక్ ఎక్స్ 764 పాయింట్ల నష్టంతో 65,020 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 కూడా 159 పాయింట్ల నష్టంతో 24,052 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీలో కూడా ఆశ్చర్యకరంగా నిన్న ఇవాళ 24,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే వస్తూ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 670 పాయింట్లు నష్టంతోనే 57,462తో క్లోజ్ అయింది. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఒక 300 పాయింట్ల నష్టంతో 26,536 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ సెలెక్ట్ 127 పాయింట్ల నష్టంతో 14,713 వద్ద క్లోజ్ అయింది. సో మార్కెట్లో చెప్పాలంటే స్ట్రెంగ్త్ అయితే ఉంది, స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. కానీ రాత్రిపూట మనం నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి పూట మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు పెట్టే ట్వీట్ల వల్ల మార్కెట్ అయితే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మార్కెట్కి ఇద్దరు శత్రువులు తయారయ్యారు మనకి. అటువైపు ఇరాన్, ఇటువైపు మన ట్రంప్ గారు షిప్స్ని ఎటు కదలనివ్వట్లేదు. అందువల్ల క్రూడ్ అయితే మంచి కష్టాల్లో ఉందని చెప్పొచ్చు. క్రూడ్ కష్టాల్లో ఉన్నంత కాలం మన మార్కెట్లో కూడా కష్టాలే. సో ఇప్పుడు ఈ హార్మూజ్ జలసంధి ఏమో అరేబియా రాజ్యాలది, పెత్తనం మాత్రం అమెరికా కోరుకుంటుంది. ఇరాన్ ఏమో ప్రతిఘటిస్తుంది. అందువల్ల ఇటువైపు అమెరికా, అటువైపు ఇరాను ఈ చమురు రవాణా షిప్స్కి అయితే కనుక రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున భయంకరమైన పరిస్థితులు అయితే కనబరచబోతున్నాయి. షిప్స్ని అయితే కదలనివ్వట్లేదు వీళ్ళు. టోల్ ట్యాక్స్ అక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20 వాయింపు అనమాట. మన దేశానికి చాలా కష్టం. ఇప్పుడు మన దేశం ఆల్టర్నేట్గా రష్యా నుంచి మళ్ళీ చమురు ప్రారంభిస్తుందేమో తెలియదు. చూద్దాం. మనకైతే కొంచెం కష్టకాలమే. 2 రోజులు ఏకంగా 800, 900 పాయింట్లు అయితే పెరిగింది క్రూడు. అందువల్ల మన మార్కెట్లకి అయితే కష్టం. క్రూడ్ పెరిగితే బ్యాంకులు దెబ్బతింటాయి. అందువల్ల సొమ్మొకరిది, సోకొకరిది. ఈ సమస్యకి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో తెలియదు. అందువల్ల మార్కెట్లు అయితే కనుక కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్‌లోనే ఉండే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్‌లోనే మూవ్ అయ్యే అవకాశం ఎక్కువైతే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి వీడియోస్, మంచి కంటెంట్ పొందాలంటే మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయడానికి డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది కదా! దాని ద్వారా సంప్రదించి నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రత్నం లాంటి స్టాకు చేసేదేమో డ్రోన్ బిజినెస్, కాబోయే మల్టీ బ్యాగరు. ప్రస్తుతం రూ. 40 ఆ ప్రాంతాల్లో ఉంది. మల్టీ బ్యాగరు మరి ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఎందుకంటే రాబోయే కాలం అంతా డ్రోన్స్‌దే కదా! ఈ స్టార్టప్ కంపెనీ అన్నీ కూడా డ్రోన్స్ మీదే పడుతున్నాయి కాబట్టి డ్రోన్ సెగ్మెంట్‌కి, డ్రోన్ రంగానికైతే తిరుగులేదని చెప్పొచ్చనమాట. సో ఈ స్టాక్ యొక్క పూర్తి వివరాలు మీకు ఈరోజు రాత్రి ఈ వీడియో తయారు చేసి రేపు మార్నింగ్ కల్లా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి వెయిట్ చేస్తారా? వేచి ఉండండి. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.